నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు గడప కూడా తొక్కింది. హైకోర్టు అయితే మాత్రం ఇప్పటికే జీవోపై స్టే విధించిన నేపథ్యంలో రిజర్వేషన్లపైన అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపైన రాజకీయాలపైన కూడా టీజేఎస్ పార్టీ స్టాండ్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. సార్, 42% రిజర్వేషన్ల విషయంలో అడ్డుపడేది ఎవరు? ఒకవైపు హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. హైకోర్టు అనొచ్చా, కేంద్ర ప్రభుత్వం అనొచ్చా, లేకపోతే జీవో ఒకవైపు పెండింగ్లో ఉండగానే ముందడుగేసిన రాష్ట్ర ప్రభుత్వం? అంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో కోర్టుల ముందు ఇది వివాదం కాకుండా ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి షెడ్యూల్ 9లో పెట్టాలి. ఇప్పుడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్ 9లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. మరి అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి ఆ ఆకాంక్ష మేరకు షెడ్యూల్ 9లో దాన్ని జోడించారు. ఇవాళ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పని చేయాలి. ఎందుకంటే అన్ని పార్టీలు అంగీకరించినాయి కదా బిల్లును. 42% రిజర్వేషన్ను ఆమోదించని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసెంబ్లీలో ఉన్న పార్టీలు సిపిఐ ఒప్పుకున్నది, ఎంఐఎం ఒప్పుకున్నది, బీఆర్ఎస్ ఒప్పుకున్నది, అదేవిధంగా కాంగ్రెస్ దాన్ని ప్రవేశపెట్టింది. ఇన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత అక్కడ ఇంకా వివాదం ఎక్కడున్నదంటే లేనే లేదు. ఇంత విస్తృతమైన ఏకాభిప్రాయం కూడా ఇదివరకు ఎన్నడూ ఏ అంశంపైన రాష్ట్రంలో దొరకలేదు. ఇంత ఏకాభిప్రాయం కుదిరింది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని ఒప్పుకొని మాకు ఇంకో రాష్ట్రంలో సమస్య వస్తుందని దాన్ని అడ్డం పెట్టుడు, ఫైల్ను పక్కన పెట్టుడు కరెక్ట్ కాదు. మీకు ఇంకో రాష్ట్రంలో సమస్య వచ్చినప్పుడు అక్కడ ప్రత్యేక పరిస్థితులను బట్టి అక్కడ నిర్ణయం తీసుకోండి. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం కేంద్రం తీసుకుంటే ఈ పంచాయతీ సమస్య పోతుంది. అది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి షెడ్యూల్ 9లో పెట్టి దీనికి రక్షణ కల్పించాలి, కోర్టు వివాదాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఎక్కడ కూడా 50% అనేది కఠినమైన నిబంధన కాదు, అది రాజ్యాంగంలో లేదు. కోర్టులు ఏమన్నాయంటే వీలైనంత వరకు 50% పరిమితిని పాటించడం మేలు అని. అవసరమైతే మార్చుకోవచ్చు, సడలించుకోవచ్చు అనే మాట కూడా కోర్టులు అన్నాయి. అది ఇందిరా సహాని కేసులోనే అన్నాయి, మండల్ కేసులోనే. కాబట్టి వివాదం లేదు, దాన్ని మార్చుకోవటానికి ఆటంకాలు లేవు. కేంద్రం చేయాల్సింది ఈ వివాదం కాకుండా ఉండటానికి దాన్ని షెడ్యూల్ 9లో పెడితే అప్పుడు ఇక పంచాయతీ ఉండదు. ఇవాళ మనం అడిగేది కూడా అదే, రాష్ట్రంలో ఏకాభిప్రాయం కుదిరింది కాబట్టి ఫెడరల్ స్ఫూర్తికి లోబడి కేంద్రం దాన్ని ఆమోదించి షెడ్యూల్ 9లో జోడించి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ ఎన్నికలు తొందరగా జరగటానికి తోడ్పడాలని కూడా. ఎందుకంటే 42% లేకుండా, రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు వద్దు అనేది అన్ని వర్గాల్లో కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాబట్టి అది ఇవాళ జరగవలసింది. అది జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము పూనుకొని అందరినీ కదిలించాలి, ఢిల్లీపై ఒత్తిడి పెట్టాలి. ఇక్కడ ఉన్న సంఘాలు కానీ పార్టీలు కానీ మరోవైపు ప్రజలను కూడా కదిలించి కొంత ఢిల్లీపై ఒత్తిడి పెట్టాలి. రెండూ జరగవలసిన అవసరం ఉంది. మరోవైపు లీగల్ పోరాటం కోర్టుల్లో కొనసాగుతూనే ఉండాలి. ఇవన్నీ కూడా ఇవాళటి అవసరం, అది జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ మేము కూడా తెలంగాణ జనసమితిగా కూర్చున్నాం, ఒక కమిటీ వేసుకున్నాం. పిఎల్ విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నాయకులు, ఈ బీసీ హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో భాగమై ఇవాళ వాళ్ళు ఈ రాష్ట్ర పార్టీకి మార్గనిర్దేశన చేస్తారు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. బంద్కు కూడా మద్దతు ఇస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చినాం. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టండి, బంద్ను విజయవంతం చేయమని పిలుపునివ్వండి. అదేవిధంగా కలెక్టర్లకు, తహసీల్దార్లకు మెమరాండం ఇవ్వండి. మూడోది ముఖ్యమైందంటే అన్ని సంఘాలను కలుపుకొని బంద్ను విజయవంతం చేయడానికి పూనుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ పని మేము మా వైపు నుంచి ఈ కృషి మేము సీరియస్గానే చేస్తాం. ప్రభుత్వాన్ని కలిసి అఖిలపక్షాన్ని కదిలించి
ఢిల్లీకి తీసుకెళ్ళటానికి పూనుకోవాలని కూడా మేము అభ్యర్థిస్తాం. సార్ ఇదే పాయింట్ అడుగుతాను సార్. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు అఖిలపక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, హైకోర్టులో సరైన వాదనలు ఎందుకు వినిపించలేదు, ఒకవైపు ఇంత గట్టిగా వాదనలు వినిపిస్తే ఈరోజు నిలబడాల్సి ఉండే అవసరం ఉండే, ఒకవైపు దేశవ్యాప్తంగా ఈ యొక్క కులనగా గురించి మాట్లాడే కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ ఎందుకు అంత సీరియస్గా దేశవ్యాప్తంగా పార్లమెంట్లో చర్చిస్తే ఈరోజు రిజర్వేషన్లు 2 రోజులు కష్టపడితే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని కూడా ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు సర్వే చేసిండ్రు, సర్వే చేసి డాటాను అసెంబ్లీ ముందు పెట్టిండ్రు, దాని ఆధారంగా బిల్లులు తెచ్చిండ్రు, అందరినీ కలుపుకొని బిల్లుకు ఆమోదం కూడా సాధించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నీ చేసిన తర్వాత రాళ్ళు వేయటం కరెక్ట్ కాదు మా దృష్టిలో. వాళ్ళు ఇవాళ చేయవలసింది ఏంటంటే ఇంత మద్దతు తెలిపినాయి కాబట్టి అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా అందరినీ కదిలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహించాలి. అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. ఇవాళ వాస్తవానికి అందరం కలిసి అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుక అంగీకరించి షెడ్యూల్ 9లో పెడితే పంచాయతీ ఓడిచిపోతుంది, ఇక కొట్లాట లేదు, ఏం లేదు. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయవలసిన అవసరం ఉంది. దానికోసం తప్పకుండా మన వంతు ప్రయత్నం, మా వంతు ప్రయత్నం మేము సీరియస్గా చేస్తాం. ఈ 2-3 టాస్కులు ఉన్నాయి మన ముందు. ఈ 3 టాస్కులను సాధించడానికి పూనుకోవాల్సిన అవసరం అన్ని పార్టీల మీద కూడా ఉంది. ఇది అయ్యేనా కాదా, ఈ మీమాంస మీద ప్రయోజనం లేదు. ఇవాళ ఆలోచించవలసింది ఇది కావన్నా వద్దా అనే విషయం మీద. కావాలి అనే బిల్లును ఆమోదించినాం కాబట్టి దాన్ని సాధించడానికి అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయగలం అనేది ఆలోచించుకోవాలి, ఎవరి పాత్ర ఏందనేది. ఇక్కడ ఏం చేస్తాం, ఢిల్లీలో ఏం చేస్తాం, ఇది ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా నిర్వచించాలి. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయానికి ఆస్కారం లేదని చెప్పి నేను భావిస్తాను. తెలంగాణ ఉద్యమంలో మీరు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం విషయంలో కూడా, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా చాలామందికి ఇదే డౌట్ ఉంది, వస్తుందా లేదా అనే ప్రశ్న. ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లు సాధ్యమా కాదనే ప్రశ్న వస్తుంది. మీ దృష్టిలో అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమనే నేను అనుకుంటున్నా. కావన్నా వద్దా అనేది ప్రశ్న నా దృష్టిలో. కావాలి అని కనుక అనుకుంటే అన్ని కూడా పార్టీలు కావాలనుకునే కదా బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. ఎవరన్నా వద్దన్నదా ఏదన్నా ఒక పార్టీ లేదు, మద్దతు ఇచ్చినాయి. కాబట్టి అందరం పూనుకుంటే ఇది చాలా తేలికైన పని. ఇంత ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఒక తాటి మీదకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి పెడితే ఇది కష్టమైన పని నేను అనుకోవటం లేదు. చాలా సులభమైన పని. ఇవాళ చేయాల్సింది కూడా అదే. ఆ పని ఇవాళ అందరం పూనుకొని చేయాలి. ఇటు ప్రజలను ఏకోన్ముఖంగా కదిలించాలి, అటు పార్టీలను ఏకోన్ముఖంగా కదిలించాలి. ప్రజలను కదిలించే పని మేమంటే చేయగలుగుతాం, కానీ అన్ని పార్టీలను కదిలించి ఢిల్లీ దాకా వెళ్ళే పనికి రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించాలి. అది వాళ్ళు చేయవలసిన పని. ఎవరి పని వాళ్ళు సీరియస్గా కనుక మనం చేస్తే ఇది సాధ్యమవుతుంది అనేదే మనం వాళ్ళందరము అనుకోవాలి. అనుకుంటే అప్పుడు ఇది కష్టం కాదు. సార్, బీసీ సంఘాల నుండి కానీ ప్రతిపక్ష పార్టీల నుండి కానీ ఒకటే ప్రధానమైన డిమాండ్ వస్తుంది, అఖిల పక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, ఢిల్లీకి ఎందుకు తీసుకురావట్లేదు అని ఒక ప్రశ్న అయితే ఉన్నది. ఈ విషయంలో మీరైనా ప్రభుత్వ దృష్టికైనా ఈ అంశాన్ని తీసుకెళ్ళగలుగుతారా? అఖిల పక్షాన్ని ఒక్కసారిగా తీసుకెళ్ళి ఒత్తిడి తీసుకే ప్రయత్నం ఏమైనా దాంట్లో భాగస్వామి మీరైనా కాదని? ఇక్కడ ప్రయత్నం మేము కూడా చేయలేదు, ఎందుకంటే మాట్లాడలేదు. మేము కోర్టుల్లో ఈ రాగానే లోకల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మనం ఏం చేద్దామనేది ఆలోచించుకోవటానికి ఈలోగా కోర్టుల్లో కేసులు పడేసరికి ఈ రిజర్వేషన్లకు మరి ఒక సమస్య ఉంది అనేది గుర్తించి దాన్ని మార్పించుకోవటానికి మరి మేము కూడా కోర్టుకు వెళ్ళటం, ఆ పంచాయితీ సరిపోయింది. ఇవాళ అదంతా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లీగల్ బ్యాటిల్ ఎట్లాగూ కొనసాగుతుంది. లీగల్ బ్యాటిల్తో పాటు ఈ రాజకీయపరమైన ఒక వ్యూహం కూడా అవసరమే. దాన్ని గురించి ఇవాళ మేము కూడా ఆలోచించి మేము కూర్చొని ఒక కమిటీ వేసుకున్నాం పిఎల్ విశ్వేశ్వరరావు గారి నేతృత్వంలో. అందరం కలిసి ఇక ఈ కేంద్రం వైపు నడిపించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయాలి, గవర్నర్ను కూడా కలవాలని చెప్పి కూడా అనుకున్నాం. ఆ ప్రయత్నం ఇవాళే మాకు ఒక అంచనా కుదిరింది. ఆ అంచనా ప్రకారం ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకు మేము ఆ ప్రయత్నం ఇప్పటి నుంచి చేస్తాం సీరియస్గా.
థ్యాంక్ యూ. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది సాధ్యమే. అయితే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అందరిపై ఉన్నది. రాజకీయ పార్టీలను కూడా ఒక్క తాటిపై నిలిచి అలాగే అఖిలపక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఢిల్లీ స్థాయిలో జరగాలి. ఇలాంటి దాని తర్వాత షెడ్యూల్ 9లో చేర్చేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకుంటే రిజర్వేషన్లు సాధ్యమే. అలాగే ఇక్కడ అందరి భాగస్వామ్యం ఉంది కాబట్టి దానికి అవసరం కూడా అనివార్యత కూడా ఉందని కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు స్పష్టం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. దాంతోపాటు అలాగే అన్ని రాజకీయ పార్టీలతో పాటు మేము మద్దతు ఇస్తాం. అలాగే ఏదైతే బీసీ జేఏసీ బంధుకిచ్చిన బంధు కూడా మా పార్టీ కూడా తప్పకుండా దాంట్లో పాల్గొంటుంది. అలాగే మా పార్టీ కూడా ఇకపై ఈ యొక్క డిమాండ్పై కూడా నిరసన కార్యక్రమాలు కానీ మద్దతు కానీ ఎల్లప్పుడూ ఉంటుందని కూడా వారు స్పష్టం చేసిన సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.